ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపించే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధగా ఉంటుందో. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది. పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. మరిగే నీళ్లు ఆలుగడ్డని మెత్తగా చేస్తుంది, కోడిగుడ్డుని గట్టిగా చేస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఒక్కటే, అలాగే మన అందరికీ ఉన్న సమస్యలు కూడా ఒకటే. మనం స్పందించే విధానమే దృఢంగా చేస్తాయి. పరిస్థితులకు లొంగకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవడమే జీవిత లక్ష్యం. అడవిలో ఉన్నాను కదా, నన్నెవరూ గుర్తిస్తారని ఏ పుష్పం వికసించడం మానదు. అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ పనిని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, అది ఎప్పటికీ నీలోనే ఉంటుంది. సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు ఇప్పటి ప్రపంచానికి. కష్టపడుతూ పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. గుడ్డిగా కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ ఎదగలేరు. తెలివిగా ఇష్టపడి పనిచేసేవారి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. అతిగా మాట్లాడితే నీ గౌరవాన్ని కోల్పోతావు. అతిగా ఆశపడితే నీ సంతోషాన్ని కోల్పోతావు. అలాగే అతిగా ఆలోచిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు. అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. వేలెత్తి చూపించేవాడెవడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బతుకు. అది కష్టమైన, సుఖమైన, సంతోషమైన నీ జీవితం నీది. ప్రతి మనిషికి మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి కాదు. జీవితంలో నీ విజయం నీ గతానితో సంబంధం లేకుండా వస్తుంది. నువ్వు ఏం చేయబోతున్నావో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.